అబ్బబ్బబ్బబ్బా! ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే ఇయర్స్ అనే చెప్పుకోవచ్చండి. అసలు చాలా రోజుల తర్వాత మా ఆయన నేను కర్రీ చేస్తా ఎట్లుంటదో చెప్పు ఈసారి అని చెప్పేసి అని అన్నాడు. సరేలే అని చెప్పేసి చేయమన్నా. ఉన్నట్టుండి గ్యాస్ అయిపోయిందనమాట మాది. గ్యాస్ అయిపోయేసరికి ఇగో ఇట్లా ఇది ఏమంటారు ఎలక్ట్రిక్ది ఉంటుంది కదా దాని మీద వండుతున్నా అనమాట. నాకు మంచి పని అయిపోయింది. ఒకరోజు రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకున్నా కానీ మళ్ళీ కూరగాయలు నేనే కట్ చేయాలి, ఆనియన్స్ నేనే కట్ చేయాలి, మళ్ళీ అవి ఇవి దొరకపోతే నేనే అందియాలి, అట్లుంటుంది. ఆయన కర్రీ చేసిండు అన్న సుఖం కూడా నాకు లేకుందనమాట. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ అనమాట మా ఆయనది, ఏమనుకోవద్దు. మా ఆయనది లెఫ్ట్ హ్యాండ్. తినడం మాత్రం రైట్ హ్యాండ్ తోటి తింటాడు కానీ పనులన్నీ లెఫ్ట్ హ్యాండ్ తోటి చేస్తాడు అనమాట. ఇక్కడ ఎలక్ట్రిక్ పొయ్యి కాబట్టి దెబ్బ దెబ్బ ఇట్లా మాడిపోతుంది అనమాట, ఫాస్ట్గా అయిపోతుంది. ఇది కొంచెం ఇట్లా డీప్ ఫ్రై ఐటమ్స్ అవి చేయడానికి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. టమాటాలు మంచిగా కట్ చేసి చిన్న చిన్న కట్ చేసి వేసుకుంటే అక్కడక్కడ తింటుంటే టమాటాలు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. కాకపోతే మా ఆయన ఏమైందనంటే నేను టమాటాలతో చేస్తానంటే నేను టమాటాలతో చేస్తున్నా అని చెప్పేసి ఇట్లా చేస్తున్నాను అనమాట. మిక్సీ బట్టి అని చెప్పేసి టమాటాలు మిక్సీ బట్టి ఇచ్చింది. ఇట్లా వెరైటీగా చేసింది అనమాట. టేస్ట్ మాత్రం లాస్ట్కి చెప్తాలే టేస్ట్ ఎట్టుందని చెప్పేసి. ఇక్కడ నేను ఎగ్స్ అనమాట, ఎగ్స్ బాయిల్ అయినాయి కదా అవి తీస్తున్నా అనమాట, పొట్టు తీస్తున్నా. అది కూడా వీడియో తీసిండు మా హస్బెండ్. ఇక్కడ చూడండి ఈ మధ్య అంటే ఒక 6 months నుంచి ఎగ్స్ ఇట్లా వేస్తున్నాను అనమాట కట్ చేసి. కొంచెం గ్రేవీ అనేది మంచిగా బట్టి టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి కట్ చేసి వేస్తున్నా. ఒక ఎగ్లో 2 ఇట్లా కట్ చేసి హాఫ్గా కట్ చేసి ఇట్లా వేస్తున్నా అనమాట. అసలు ఎమ్మటెమ్మటే అయిపోయింది అనమాట కర్రీ. ఇక ఎగ్స్ వేయగానే ఎక్కడ మాడిపోద్దా అని చెప్పేసి మళ్ళీ ఎమ్మటే షిఫ్ట్ చేస్తాం అనమాట. ఆగండి, షిఫ్ట్ చేసేది కూడా పెడతాయి, ఇందులోకి షిఫ్ట్ చేస్తాం అనమాట. గ్యాస్ అయిపోయి పెద్ద పని అయిపోయింది మాకు ఈరోజు. అంటే ఈరోజు అంటే ఈ వీడియో ఎప్పటిదో అనమాట, ఇప్పుడు పెడుతున్నా. ఇక్కడ చూడండి సాల్ట్ వేసిన అంత అంత సాల్ట్ వేసినా కూడా ఇంకా మాకు సాల్ట్ సరిపోలేదు. అసలు పని అంతా నేనే చేసిన, కూర కూడా నేనే వండినట్టు అనిపించింది. ఎందుకంటే అన్నీ నేనే కట్ చేసి ఇచ్చిన. ఎగ్స్ పొట్టు నేనే తీసి ఏం చేయలేదు, ఉత్తిగా వచ్చి కళ్ళబెట్టి తిప్పినట్టుంది. మావాడు చూడండి ఇక పైకి పోయి ఆడుకొని ఇప్పుడే వచ్చిండనమాట. పైన మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఆడుకొని ఇప్పుడే వచ్చిండు. సార్ ఇప్పుడు వచ్చి బ్రష్ చేస్తాడనమాట. ఇక అది కూడా వీడియో పెట్టినా చూడండి. ఇప్పుడు కారం వేసినాం అనమాట. నీళ్ళట్ట నీళ్ళు పోసిండు, నీళ్ళు కొన్ని పోయి అంటే అన్ని నీళ్ళు పోసిండు అనమాట. ఇక చూడండి ఇందులోకి షిఫ్ట్ చేసినాం అనమాట ఎమ్మటే అనమాట. ఎందుకంటే మాడిపోతుందని చెప్పేసి ఇందులోకి షిఫ్ట్ చేసినాం రైస్ కుక్కర్ దాంట్లోకి. ఎలక్ట్రిక్ దాని మీదనేమో మాడిపోతుందని టెన్షన్ పడాలి, ఇల్లు అయితే అవసరం లేదనమాట. ఏసీగా ఒక 10 minutes అట్లా ఉంచితే అదే ఉడికిపోద్ది. అసలు ట్విస్ట్ ఏంటంటే వీడియో మొత్తం తీయలేదు, కర్రీ అంతా అయిపోయేదాకా మర్చిపోయిన వీడియో తీయడం. ఇక మా బాబు బ్రష్ చేసిండు, అక్కడి వరకు తీసిన అంతే వీడియో. అయ్యయ్యో టేస్ట్ ఎట్లా వచ్చిందో చెప్పలేదు కానీ నేను చేసినంత కాదు కానీ ఓకే ఓకే ఉంది టేస్ట్. చూస్తే